దర్శనానికి వచ్చి కత్తితో హల్చల్. మరి ఆమెనా ఏమే? కొమురవెల్లిలో మహిళా అఘోరి వీరంగం. ప్రధాన ద్వారం నుంచి దర్శనానికి పట్టు కాదన్నారని అసహనం, పలువురి మీద దాడి. ఓ వ్యక్తికి గాయాలు, భక్తుల బెంబేరు. పోలీసుల జోక్యంతో పరిస్థితి ప్రశాంతమట. ఏం అరాచకం ఇది? మళ్ళీ ఎంటర్ అయింది ఈమె. ఆమెనా? ఈమె కదా. కత్తితో దాడి జరిపిన దాడిలో యాదగిరి అనే వ్యక్తి వీపుపై పడిన ఘాటు, కారులో మహిళా అఘోరి. మళ్ళా ఏడు నుంచి వచ్చింది. వివాదాస్పద వ్యాఖ్యలు, చేష్టలతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న మహిళా అఘోరి ఈసారి వీరంగం సృష్టించింది. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ సందర్శనార్థం వచ్చిన అఘోరి కత్తి పట్టుకుని భయభ్రాంతులకు గురి చేసింది. సారం కోల్పోయి పలువురి మీద దాడికి పాల్పడి హల్చల్ చేసింది. మహిళా అఘోరి మంగళవారం మధ్యాహ్నం మల్లికార్జున స్వామి దర్శనం కోసం కొమరవెల్లికి చేరుకున్నది. ఒంటిపైన ఎలాంటి వస్త్రం లేకుండానే స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయం గంగిరేగు చెట్టు ప్రాంగణం వరకు వచ్చిందట. కానీ దుస్తులు ధరించిన తర్వాత మాత్రమే దర్శనానికి రావాలి అని ఆలయ వర్గాలు సూచించడంతో వెనక్కి వెళ్లి ఆలయ ప్రాంగణంలో పార్కింగ్ చేసిన తన కారులో కూర్చున్నది. అఘోరి వచ్చిందన్న విషయం తెలిసిన స్థానికులు, భక్తులు భారీగా గుమిగూడారు. విషయం తెలిసిన పోలీసులు చేరుకొని అఘోరికి నచ్చజెప్పారు. కానీ ఆలయ ప్రధాన ద్వారం నుంచి దర్శనానికి అనుమతి ఇవ్వాలంటూ అఘోరి పట్టుబట్టింది. ఇదే సమయంలో కొంత అసహనానికి గురై కారులోంచి కత్తితో బయటకొచ్చి వీరంగం చేసింది. దీంతో జనాలు భయంతో పరిగెత్తగా కత్తితో చేసిన దాడిలో యాదగిరి అనే వ్యక్తి వీపు పైన ఘాట్లు పడ్డాయి. చిత్రీకరిస్తున్న వీడియో జర్నలిస్ట్ లింగం ఫోన్ కింద పడేసి ధ్వంసం చేసిన అఘోరి కారు లోపలికి వెళ్లి కూర్చున్నది. కాసేపటి తర్వాత పోలీస్ సిబ్బంది ఆలయ అధికారుల సూచన మేరకు దుస్తులు ధరించి ఆలయం లోపలికి వెళ్లి మల్లన్నను దర్శించుకొని తాంత్రిక సంజ్ఞలు చేసిందట. అర్చన నిర్వహింపజేసిన అనంతరం అర్చకులు స్వామివారి ప్రసాదం అందించారు. తర్వాత మహిళా అఘోరి వెనుదిరిగి వెళ్ళిపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారట. ఇప్పుడు ఆడ ఘాటే పెట్టింది, మళ్ళీ ఇంకేమైనా చేస్తే ఇంకో దగ్గర ఇంకో కత్తితోని. ఇప్పుడు ఆయన యాదగిరి గారి పరిస్థితి ఏంది?